హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పైసీగా పండు మిరపకాయలతో టమోటా పచ్చడి చేసుకుందాము. ముందుగా పాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్లు మెంతులు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు తీసేయాలి. అందులోనే 8 స్పూన్లు ఆవాలు కూడా వేసి ఎర్రగా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసి కొంచెం వేగిన తర్వాత 3 చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో ఒక 10 స్పూన్ల వరకు గానుగ నూనె వేసుకుని ఈ పండుమిరపకాయలు తడి లేకుండా తుడిచేసుకుని శుభ్రంగా ముచ్చుకులు గట్ట తీసేసి వాటిని వేసి ఎర్రగా వేపించేసుకుని పక్కకు తీసేసుకోవాలి. వాటిని కూడా తర్వాత ఒక 2 కేజీలు కేజీన్నర టమోటాల వరకు బాగా తడి లేకుండా వాటిని కూడా తుడిసేసుకున్నాక చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా బాగా మగ్గపెట్టుకోవాలి. నూనెలో వేసి తడి ఉన్నదంటే పచ్చడి పాడైపోతుంది అనమాట. బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు ఉప్పు, అలాగే కొంచెం 1 స్పూను పసుపు కూడా వేసి వేడి నీళ్ళలో నానబెట్టిన ఒక 50 గ్రాముల చింతపండు కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు దగ్గరే ఉండి ఓపిక్గా తిప్పుకోవాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. తర్వాత అన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్ పండుమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు ఒలిసినవి వేసి బాగా మెత్తగా అయిన తర్వాత ఈ టమోటా పేస్ట్ కూడా వేసేసి మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టుకున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి, దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత జాడీలోకి ఎత్తుకున్నామంటే మనకి 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి కూడా పంపించామంటే చాలా నోరు పాపం వాళ్ళకి అక్కడ ఉండి నోరు చచ్చుబడిపోయి ఉంటుంది. ఈ పచ్చడి నెయ్యితో తిన్నారంటే ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రైస్లో వేడివేడి రైస్లో ఈ పచ్చడి వేసుకుని గానుగ నూనె వేసుకుని తిన్నామంటే నెయ్యి కన్నా గానుగ నూనె చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా కూడా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.